కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్డే సందర్భంగా ఈ నెల 20న అర్ధరాత్రి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేసినా దానికో అర్థం ఉంటుంది. ఇలా మిడ్ నైట్ లో రిలీజ్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. 20th అర్ధరాత్రి 12:06 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఫ్యాన్స్ పడుకోకుండా వెయిట్ చేస్తారు. ఎప్పుడో అర్ధరాత్రి రిలీజ్ చేస్తే వ్యూస్ కూడా ఎక్కువగా రావు. గంటలో ఎక్కువ వ్యూస్ వచ్చిన రికార్డులకు దూరం కావాల్సిందే. ఎవరూ చూడని టైంలో ఎందుకు ముహూర్తం పెట్టారన్న డౌట్ చాలా మందిలో నడుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు 2 పెద్ద అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ గ్లిమ్స్ తో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ ను కూడా అనౌన్స్ చేస్తున్నారు. 2 అప్డేట్స్ ఒకేసారి క్లాష్ కాకుండా ఎన్టీఆర్ పుట్టినరోజులోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అర్ధరాత్రి 12:06 ప్రశాంత్ నీల్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేసి మధ్యాహ్నం గాడ్ ఆఫ్ వార్ గురించి అప్డేట్ ఇస్తున్నారు. ఇలా రెండింటి మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తూ అర్ధరాత్రి ప్రశాంత్ నీల్ మూవీ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ కు ఫస్ట్ ట్రీట్ ఇస్తున్నారు నిర్మాతలు. ఆలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ ఇది సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అల్లు అర్జున్ రాకాకు డేట్స్ ఇవ్వడంతో గురూజీ ఇదే కథను ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు. అయితే తారక్ నటిస్తున్న డ్రాగన్ ఇప్పట్లో పూర్తయ్యేటట్లు లేకపోవడంతో వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ ను త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయినా మధ్యలో బన్నీ పేరు మళ్లీ వినిపించింది. అయితే రాకా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురూజీకి ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీని అఫీషియల్ గా ప్రకటించనున్నారు. అంతేకాదు కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్ కిది ఒక పెద్ద ట్రీటే మరి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ కెమెరా ముందుకు రావాలంటే ముందు ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి కావాలి. ఆదర్శ కుటుంబం పూర్తయితే గాని త్రివిక్రమ్ ఫ్రీ కాలేడు. తారక్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా గాడ్ ఆఫ్ వార్ ను పుట్టినరోజు ప్రకటించినా ఇప్పట్లో సెట్స్ పైకొచ్చే ఛాన్స్ లేదు.